Please subscribe Telugu 7 Media. హలో నండి, థ్యాంక్స్ ప్రెస్ అండ్ మీడియా ఇక్కడికి వచ్చిన దానికి అగైన్ టు గివ్ అస్ ద సపోర్ట్. అండ్ ఫస్ట్లీ మేము రేపు మాకు రిలీజ్ అవుతుంది. ఐ గెస్ వీవ్ డన్ అవర్ లెవెల్ బెస్ట్ అండ్ వీవ్ డన్ ఎంత చేయాలో ఈ సినిమాకి వీవ్ డన్ ఫర్ ఇట్ టు పుష్ అండ్ యునో ఆడియన్స్ చూసేదాకా. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్. Prashant Kara, the first time I'm meeting you. Thank you so much. It's a beautiful song, and I guess lyrics little ga compliment chesindi. And thank you so much, Pawan Garu, for the editing. And of course, I have to thank the producer. He's become my best friend now. So there's he has supported enta support cheyalo ant support chesani. Being the first producer, I guess he has extended his limits and he has done for this movie. And Pramod Garu, thank you so much for choosing me for Saki. Saki is a very relatable character and a girl next door character, and I'm so excited మీరందరూ చూసేదానికి. Last but not least, Shiva, thank you so much for finally we're working and finally the movie is coming out. So I'm so glad I worked with you. I miss your dad here. I definitely miss your dad here, and I hope he was around. And please చూడండి రేపు మూవీ. And it's my first movie. I hope all of you will give me your support. You'll extend your support for me. Thank you so much. Thank you, Ashwin. Thank you so much. First of all, a very warm welcome to the press and media అండి. జనరల్గా ఇంకొక 1 డేలో సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఎక్కడో తెలియని ఒక చిన్న భయం, ఒక చిన్న యాంగ్జైటీ అందరికీ ఉంటుంది. బట్ ఇక్కడ ఇవాళ మా అందరికీ అది ఉంది. బట్ వీఆర్ స్టిల్ వెరీ సాటిస్ఫైడ్ అండి, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అది ఫస్ట్ చెప్పాలి. అంటే మనకి యాజ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఒక సినిమాతో మేము ముందుకు వస్తున్నప్పుడు ఆ టీంలో పనిచేసిన వాళ్ళందరికీ అండ్ మా అందరికీ ఫస్ట్ ఆ ప్రోడక్ట్ మీద కన్విక్షన్ ఉండాలి. మాకు ఆ సినిమా నచ్చాలి ఫస్ట్. అప్పుడే హోల్ హార్టెడ్గా ఆ సినిమా గురించి మాట్లాడి ఆ సినిమాని మీ ముందు దాకా తీసుకురాగలుగుతాము. యూనో జనరల్గా ఎక్కడో ఒకటి మనకి అప్పుడప్పుడు డౌట్ ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు మనం ఎంత ట్రై చేసినా ఆ సినిమాని పుష్ చేయడానికి మనకి ఎక్కడో ఒకటి తెలియని ఒక చిన్న ఇనిబిషన్ మన ఆపుతుంది. బట్ ఈ పర్టికులర్ కేసులో ఈ సినిమా రిజల్ట్ ఏంటనేది నాకు తెలియదండి ఆనెస్ట్గా. ఎందుకంటే నేను నమ్ముతాను ప్రతి సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని నేను చెప్పలేను. బట్ ఒకటైతే నేను చెప్పగలను, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క యాక్టర్, మేమంతా సినిమా చూసుకున్నప్పుడు వీఆర్ కంప్లీట్లీ 100% సాటిస్ఫైడ్ అండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ విన్ ఫర్ ఎనీ టీమ్ అని నేను నమ్ముతాను. సో అలాగే రేపు ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి డెఫినెట్గా ఒక చాలా మంచి సెన్సిబుల్ డైరెక్టర్ పరిచయం అవుతున్నాడు అని నేను కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను. ఈ సినిమాతో డెఫినెట్లీ యునో ప్రమోద్, యూ విల్ డెఫినెట్లీ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ బ్రో. అండ్ ఇలాగే నాకు తెలిసి చాలా సెన్సిబుల్ స్టోరీస్ నీ నుంచి వస్తాయి. అండ్ దాంట్లో కొన్ని స్టోరీస్ నాకు కూడా దాచి ఉంచేవారు, నేను ఐ హోప్ సో. సో వీళ్ళందరూ చెప్పినట్టు ఎక్స్ట్రీమ్లీ పేషెంట్ గా అండి. అంటే నాకు తెలిసి ఇంకెవరైనా అయితే మేబీ దీన్ని ఇంత సహనంతో ఇంత ఓర్పుతో ఇక్కడ దాకా మోసేవాడు కాదేమో. ప్రమోద్ కాబట్టి చేసాడు అది. వెరీ హ్యాపీ ఫర్ యూ బ్రో. అండ్ ఐ హోప్ దిస్ ఫస్ట్ ఫిల్మ్ తోనే నీ డ్రీమ్స్ అన్ని దే షుడ్ గెట్ ఫుల్ఫిల్డ్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు అండి, ఆయన ఈజ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే జనరల్ గా ఫస్ట్ టైం సినిమాకి ఎప్పుడైనా మనం 1 week లో రిలీజ్ అని అనుకున్నప్పుడు యూనో టైటిల్ చేంజ్ చేయాలని బేసిక్గా సినిమా ఆపేయాల్సి వచ్చినప్పుడు చాలా డిస్హార్టన్ అయిపోతారు. బట్ ఆయన అలా కాదండి. ఆయన ఇన్ఫాక్ట్ బాంబేకి వెళ్ళి అక్కడ కూర్చుని దాని గురించి మాట్లాడి సాల్వ్ చేసి మా అందరికి ఒక పెప్ టాక్ ఇచ్చి పర్లేదు ఏముంది, ఒక 2 వారాల తర్వాత సినిమా వస్తే ఏమవుతుంది, మాక్సిమం నేనున్నా కదా, నేను పుష్ చేస్తాను, ఐ డోంట్ మైండ్ లూజింగ్ దట్, నేను ఈ సినిమాని నమ్మాను, సో నేను మళ్ళీ ఐఎమ్ విల్లింగ్ టు యునో ప్రమోట్ ద ఫిల్మ్ ఫ్రమ్ ద స్టార్ట్ అని మాకు అందరికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ప్రొడ్యూసర్ అండి. ఐ థింక్ ఆయన కాకుండా ఇంకెవరైనా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయి ఉంటే దే వుడ్ హావ్ లాస్ట్ దేర్ హార్ట్ ఆ ఒక్క ఇన్సిడెంట్ లోనే. బట్ ఆయన మా కోసం నిలబడ్డారు, సినిమా కోసం నిలబడ్డారు. అండ్ ఆయన సైడ్ నుంచి ఎంత చేయాలో సినిమాకి అంత చేశారు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ సార్ సేమ్ అలాగే నేను ఇందాక ప్రమోద్ కోసం ప్రే చేసినట్టే ఐ హోప్ ఈ ఫస్ట్ సినిమా షుడ్ బ్రింగ్ ది ఎంకరేజ్మెంట్ అండ్ ఇన్స్పిరేషన్ టు యూ టు డూ 10 more films అని నేను అనుకుంటున్నాను. అండ్ విత్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్ ఐ నో దట్ నాలాగా, ప్రమోద్ లాగా, యూనో తేజు లాగా, మాలా చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ కి, టెక్నీషియన్స్ కి అట్లీస్ట్ వర్క్ యూనో మంచి వర్క్ కోసం వెతుకుతున్న చాలా మంది టెక్నీషియన్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్యానర్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను.
అండ్ టు ఆల్ ది టెక్నీషియన్స్ అంటే మా డిఓపి క్రాంతి, మా ఆర్ట్ డైరెక్టర్ సుప్రియ గారు, దే పుట్ ఇన్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దిస్ ఫిల్మ్. నా కోసం కంటే కూడా ఈ సినిమా నిజంగా ఐ రియలీ విష్ అండ్ ప్రే దట్ దిస్ వర్క్స్ అవుట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, బికాస్ సో మెనీ టెక్నీషియన్స్ వాళ్ళ డెబ్యూస్ ఉన్నాయి ఇందులో, వాళ్ళ హార్డ్ వర్క్ ఉంది ఇందులో. నా కోసం నేను ఎంత ఈ సినిమా వర్కౌట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, వాళ్ళ కోసం అంతకంటే ఎక్కువే కోరుకుంటున్నాను. సో ఐ రియలీ హోప్ దట్ దిస్ ఫిల్మ్ ఫైండ్స్ ఆడియన్స్ టుమారో. అండ్ సేమ్ అలాగే మా మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో మా ప్రశాంత్ బిహారీ గారు, వి మిస్డ్ హిమ్ ఇన్ సమ్ ఆఫ్ ది ఈవెంట్స్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈస్ హియర్. చాలా ఒక బ్రదర్లీ ఫీలింగ్ అండి. అండ్ ఇలాంటి ఒక ఎమోషనల్ డ్రామా చెప్పడానికి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆయన వంతు ఆయన 100% ఇచ్చారు ఈ ఫిల్మ్ కి. చాలా చోట్ల ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ వెరీ బేసిక్ మినిమల్ సౌండ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా సౌండ్ వచ్చేటట్టు హీస్ డిజైన్ ద మ్యూజిక్ అండ్ వెరీ థాట్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ పోరింగ్ ఇన్ లైఫ్ అండ్ సోల్ ఇన్ టు దిస్ ఫిల్మ్. అలాగే మా సురేష్ బానిశెట్టి గారు, నాకు ఆయనతో మంచి పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. ఆయన అన్ని పాటలు చాలా బ్యూటిఫుల్ గా రాశారు. అని ఇందాక అన్నట్టు 2 పాటలే రిలీజ్ చేసాము. ఆ వేరే 3 పాటలు చాలా బాగున్నాయి కానీ రిలీజ్ చేసే ఆపర్చునిటీ రాలేదు. బట్ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన చెప్పినట్టు ద ఫాదర్ సాంగ్ ఏదైతే చాలా ఎమోషనల్ గా బ్యూటిఫుల్ గా వచ్చిందో, ఐ థింక్ పోస్ట్ రిలీజ్ దట్ విల్ ప్రాబ్లీ బి ద ఫస్ట్ సాంగ్ దట్ విల్ రిలీజ్ ఫ్రమ్ ద ఫిల్మ్. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. అలాగే నాకు ఈ సినిమాలో చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ తో పనిచేసే అవకాశం దొరికిందండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాజీవ్ కనకాల గారు, ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన అంత సీనియర్ యాక్టర్ అయినప్పటికీ ఆయన ఒక డెబ్యూ యాక్టర్ ఎంత ఎంతూజియాజంతో, ఎంత ప్యాషన్ తో సెట్ వచ్చి పనిచేస్తారో అంత ప్యాషన్ తో పనిచేశారు. ప్రతి ఒక్క సీన్ స్టార్ట్ చేసే ముందు నేను ఈ సీక్వెన్స్ ని ఇలా చూస్తున్నాను, నువ్వు ఎలా చూస్తున్నావు చెప్పు, మనం ఇద్దరం వి కెన్ ప్రాబ్లీ కమ్ టు కామన్ పాయింట్ అని చాలా సార్లు అన్నారు. సో అలాంటి ఒక ఎంకరేజ్మెంట్ ఒక యాక్టర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు, అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ కూడా నాకు యాడ్ ఆన్ అయింది. నా పర్ఫార్మెన్స్ చాలా జెన్యూన్ గా ఆయన రియాక్షన్స్ వల్ల, ఆయన టైమింగ్ వల్ల, పాజెస్ వల్ల చాలా బెటర్ అయినట్టు అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్ గివెన్ ఫర్ అవర్ ఫిల్మ్. అలాగే మా కసిరెడ్డి, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, మంచి ఎనర్జీ ఈ సినిమాకి ఇచ్చినందుకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద బ్యూటిఫుల్ తేజు అశ్విని. మేము దీనికంటే ముందు ఇంకొక 2 సినిమాలు చేయాల్సింది, అది ఎందుకో కుదరలేదు. బట్ అది ఈ సినిమా కుదిరింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ తేజు డిడ్ దిస్ ఫిల్మ్. సో ద లాస్ట్ 10 days ఈ సినిమాని ప్రమోట్ చేసే ప్రాసెస్ లో మేము చేసిన కంటెంట్ కి చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది మీడియా దగ్గర నుంచి, ఆడియన్స్ దగ్గర నుంచి. చాలా బాగుందని చెప్పారు. సో ఆడియన్స్ సైడ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కి ఐ వాంట్ టు సే దట్ మా రీల్స్ లో కానీ లేకపోతే దీంట్లో కానీ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా మా కెమిస్ట్రీ మిక్స్ సినిమాలో నచ్చుతుంది. సో ఇట్ వాస్ ఓన్లీ అ గ్లింప్స్ ఆఫ్ వాట్ వీ డిడ్ ఇన్ ద ఫిల్మ్. సో 20th నాడు సినిమా రేపు రిలీజ్ అవుతోంది. డెఫినెట్ గా థియేటర్స్ లో వెళ్ళి చూడండి, మీరు డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తారు. అండ్ తేజు, ఐ జస్ట్ హోప్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెనీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ దట్ యూ డూ ఇన్ తెలుగు. సో అంతేనండి. ఐ థింక్ ఇన్ దిస్ ప్రాసెస్ అంటే మాకు చాయ్వాలా అనే పేరు దగ్గర నుంచి నవాబ్ కెఫే దాకా వచ్చి ఇప్పుడు రేపు పొద్దున రిలీజ్ పెట్టుకుని కూర్చున్నందుకు, ఈ జర్నీలో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఆడియన్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా. మై నేమ్ చేంజ్ చేసిన తర్వాత మేమందరము ఆ నేమ్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఒక చిన్న ప్రెస్ మీట్ చేసాం. అక్కడ మా అందరికి చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే 10 రోజులే ఉంది సినిమా, కొత్త పేరుని మేము మార్కెట్లో తీసుకెళ్ళగలుగుతామా, అది రిజిస్టర్ చేయగలుగుతామా అని చాలా ఒక భయం ఉండింది, యాంగ్జైటీ ఉండింది, చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మా అందరి ఫేసెస్ లో. బట్ మీ మీడియా సపోర్ట్ కనుక లేకపోయి ఉంటే డెఫినెట్లీ మా సినిమా కంటెంట్ ని, మా ఈ సినిమాని ఇంత దూరం మేము తీసుకొచ్చే వాళ్ళం కాదు. So I'm extremely grateful to every single media person out there who helped us, who stood by us. మాకు చాలా మంది పర్సనల్ గా మెసేజెస్ పెట్టారు, లేదంటే కంటెంట్ బాగుంది, నేమ్ చేంజ్ కదా, మేమున్నాం మీకు సపోర్ట్ గా, విల్ డూ అవర్ బెస్ట్ టు సపోర్ట్ యూ అని మాకు చెప్పారు. సో అది మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ మోర్ దెన్ అది పబ్లిక్ కి రీచ్ అవ్వడం అనేది ఒకటే కాదండి, అదేంటంటే మీ దగ్గర నుంచి ఎప్పుడైతే మీడియా దగ్గర నుంచి మాకు ఆ మెసేజ్ వచ్చిందో, ఇట్ ఫెల్ట్ లైక్ సంబడీ స్టాండింగ్ బై ఫర్ అస్. అంటే మాకు అదొక తెలియని ఒక స్ట్రెంగ్త్ యాడ్ చేసింది. సో దానికి పేరున ప్రతి ఒక్క మీడియా ప్రతినిధులందరికీ చాలా థ్యాంక్ యూ. సో రేపు మా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇవాళ టుడే ఆల్సో వీఆర్ డూయింగ్ ద షో. సో ఐ హోప్ వి ఫైండ్ గుడ్ ఆడియన్స్ అండి. అంటే నేను అదైతే గట్టిగా నమ్ముతున్నాను దట్ గుడ్ కాంటెంట్ విల్ నెవర్ ఫెయిల్ యూ అనేది నేను ఎవ్రీ టైం నమ్ముతాను. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్ I hope audience really like the film and take it home with them. మీకు గనక ఈ సినిమాలో ఎమోషన్ ఎక్కడైనా కనెక్ట్ అయితే ఖచ్చితంగా చాలా రోజులు
ఈ సినిమా గుర్తుండిపోతుంది మీకు. మీ ఫాదర్ని గుర్తు చేస్తుంది. దయచేసి మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి. అండ్ ఈ సినిమా అయిపోయాక మీలో ఎవరో ఒక్కళ్ళైనా సరే మీ ఫాదర్కి ఫోన్ చేసి మాట్లాడితే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ విన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. సో చాలా జాగ్రత్తగా చేసాము, కష్టపడి చేసాము. అండ్ నేను ఐ అండర్స్టాండ్ అండి, ఒక పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా టికెట్ రేట్ అనేది సేమ్. సో అది అది ఆ రెస్పెక్ట్ నేను మైండ్లో పెట్టుకుంటూ ఆడియన్స్ టైంని రెస్పెక్ట్ చేస్తూ చెప్తున్నాను. వీ విల్ నాట్ వేస్ట్ యువర్ టైం. దిస్ విల్ బి వర్త్ యువర్ టైమ్ అండ్ మనీ. అండ్ ఐ హోప్ బోల్డ్ సక్సెస్ మీట్లు చేసే అవకాశం మాకు రావాలి. మై టీం అందరినీ మీరు బ్లెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఐ హోప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ go on to do even bigger films, even better films. And yeah, on the 20th Feb theaters lo kaluddamu. Looking forward to hearing all your blessings. And ma PR Vamsi Kaka anaki, ma digital PR Pratik ki, thank you so much for all the extra effort you've put in the last 10 days. And yeah, I'm looking forward to seeing you in the theaters. Cheers. Thank you Shiva. But at the end of the day, we're again friends, and it's very close to the relationship that I share with my father. సో నేనే ఇంత రిలేట్ అయ్యానంటే డెఫినెట్ గా మీలో ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. ఫాదర్ సన్ ఎమోషన్ అనేది చాలా యూనివర్సల్ ఎమోషన్. ఈ యూనివర్సల్ ఎమోషన్ మీరు అందరూ 20th Feb థియేటర్స్ లో చూసి బ్లెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ మాటల్లో. గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. నవాబ్ కేఫ్ అంటే ఎలియాస్ చాయ్వాలా అని చెప్పాలేమో, అంటే చాలా రోజులు అలా ప్రమోట్ అయింది, తర్వాత టైటిల్ మార్చాల్సి వచ్చింది. ఇది పర్టికులర్లీ ఫాదర్ అండ్ సన్. వెనక చాయ్ ఉండొచ్చు, షాప్ ఉండొచ్చు, ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ ఉండొచ్చు, లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే ప్రతి కొడుకు కనెక్ట్ అవుతాడు గ్యారంటీగా. అంటే మనకి డెఫినెట్గా సినిమా చూసినప్పుడు ఒక పర్టికులర్ పాయింట్లో మన నాన్నగారు గుర్తొస్తాడు, లేదా ఒక ఫాదర్ సినిమా చూస్తుంటే ఒక మిడిల్ ఏజ్ 40-50 ఏళ్ళ వ్యక్తి, వాళ్ళ అబ్బాయి అమెరికాలోనో ఎక్కడ సాఫ్ట్వేర్ జాబ్లోనో ఎక్కడో ఉన్నవాడు, వీడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని గుర్తొస్తాడు. అంటే అటువంటి సీన్స్ కొన్ని ఉన్నాయి. ఈ సినిమాకి స్ట్రాంగెస్ట్ స్ట్రెంగ్త్ ఏదైనా నేను గట్టిగా చెప్పాలంటే ఎమోషన్. అయితే కథ ఒకటి అల్లుకోవాలి కాబట్టి ఒక కథ, ఒక ఛాయ్ దుకాణము, అది ఆ కాన్ఫ్లిక్ట్ తీసుకున్నాడు ప్రమోద్ హర్ష, చాలా బాగా డీల్ చేశాడు. అయితే ఎండ్ ఆఫ్ ద డే ఏ సినిమానైనా వెదర్ ఇట్ ఈస్ ఒక ఆయి లాంటి సినిమా కావచ్చు, లేకపోతే లిటిల్ హార్ట్స్ కావచ్చు, కోర్ట్ కావచ్చు, ఒక ఎమోషన్ స్ట్రాంగ్గా కనుక రాస్తే ఆ సినిమాలు జనరల్లీ వెల్ రిసీవ్డ్ అవుతున్నాయి. దీంట్లో ఆ ఎమోషన్ నాకు బాగా, అంటే నేను కనెక్ట్ అయింది నాకు కథ చెప్పినప్పుడు. ఈ ఎమోషన్ కనుక నువ్వు కరెక్ట్గా క్యారీ చేస్తే ప్రమోద్, ఇది జనాలకి నచ్చొచ్చు అని నేను నమ్మాను. అలాగే తీసాడని నేను అనుకుంటున్నాను. మీరు ఒక మాట చూడండి, మీ తీర్పు అల్టిమేట్. అంటే చిన్న సినిమాకి చాలా హంబుల్ అటెంప్ట్ ఇది. ఇలాంటి సినిమాకి ఎప్పుడు కూడా ప్రేక్షకులు కనుక బాగానే ఉంది అని అనిపించుకుంటేనే చాలా పెద్ద విజయం. అంటే సినిమాకి బ్లాక్ బస్టర్లు ఇవి అవన్నీ వస్తే అదృష్టం, బోనస్. బట్ బాగానే ఉందండి, పర్లేదు, గుడ్ అటెంప్ట్ అనిపించుకోవడం ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేట్. అది గ్యారంటీగా మినిమంగా అది వస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అండ్ మీడియా సపోర్ట్ చాలా అవసరం ఇలాంటి సినిమాలకి. పర్టికులర్లీ ఒక డెబ్యూ ప్రొడ్యూసర్ ఆయన వెంకటరెడ్డి గారు డాలస్లో ఉంటారు. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, ఆయన అక్కడ ఆల్రెడీ ఇంటూ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ అన్నీ చేస్తున్నారు, వెరీ వెల్ టు డూ దేర్. ఇక్కడికి వచ్చి ఈ రిస్కులన్నీ ఆయన తీసుకుంటున్నారంటే దాని వెనక ఒక మంచి ప్యాషన్ ఉంది. అది కాక ఒక కొన్ని ఎస్టాబ్లిష్ ఆల్రెడీ ఒక 10 సినిమాలు చేసిన డైరెక్టర్ తీసుకున్నారంటే కాదు, ఒక ఫస్ట్ టైమర్ని ఎంచుకున్నారు. అంటే ఆయనకి ఈ సబ్జెక్ట్ మీద నమ్మకం ఉంది. ఒక కొత్త వాళ్ళు చేసినా పర్వాలేదు, ఇలాంటి టీంతో చేస్తే చూస్తారని ఒక నమ్మకంతో వచ్చినప్పుడు, ఆ నమ్మకాన్ని కనుక మనం నిలబెట్టగలిగితే అది డెఫినెట్లీ ఒక ఎంకరేజ్మెంట్ అవుతుంది. రాబోయే ప్రొడ్యూసర్స్కి అది ఒక మంచి దారి చూపించినట్టు అవుతుంది. ఏమాత్రం బాగున్నా ఎంకరేజ్ చేయండి. జెన్యున్లీ నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సినిమా బాగుంటే మాత్రం మీరు ఖచ్చితంగా విష్ చేయండి. నాకు మీకు నచ్చుతుందని నేను గట్టి నమ్మకంతో ఉన్నాను. అండ్ శివ ఇస్ డన్ ఏ గుడ్ జాబ్. అంటే లీవెల్ ఆన్ మా అబ్బాయి అని అన్నాను అలా కాదు, కంపేర్ టు హిజ్ ఎర్లియర్ ఫిల్మ్స్ ఈ ఫిల్మ్లో చాలా ఎలివేట్ అయ్యాడు శివ. అది నాకు క్లియర్గా, అంటే ఆ మెచ్యూరిటీ కనిపించింది. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ ఇది రిలీజ్ చేస్తున్న ఏషియన్ సురేష్ వాళ్ళకి వెరీ థ్యాంక్ఫుల్. అంటే టీం అందరూ, జగదీష్ గారు, మన శ్రీను, అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న అందరూ కూడా గ్రేట్ జాబ్ వాళ్ళు అందరూ చేస్తున్నారు. అండ్ సురేష్ గారి సపోర్ట్ ఎప్పుడూ మాకు ఉంటుంది. అండ్ వెంకటరెడ్డి గారికి గుడ్ విషెస్ చెప్తూ, ప్రమోద్ హర్షకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, శివ నీకు ఇది ఇంకొక మైల్ స్టోన్ అయ్యే సినిమా అవ్వాలని కోరుకుంటూ. అండ్ తేజు అశ్విని గురించి చెప్పాలి. ఈ అమ్మాయి హైలీ టాలెంటెడ్ డాన్సర్. తను బేసికలీ షీ యూస్ టు రన్ ఏ డ్యాన్స్ స్కూల్ ఆల్సో. అమ్మాయి క్లాసికల్ డాన్సర్ అండ్ రెగ్యులర్ డ్యాన్స్ స్కూల్ కూడా రన్ చేసింది. చాలా టాలెంటెడ్. అండ్ తెలుగు అమ్మాయి, కాకపోతే చెన్నైలో ఉండింది. వాళ్ళ మదర్ రూట్స్ అన్నీ మచిలీపట్నం దగ్గర. సో
సో ఒక తెలుగు అమ్మాయినే లాంచ్ చేసాం మళ్ళీ అని అనుకుందాం తెలుగులోకి. సో మీ అందరి సపోర్ట్ కోరుకుంటూ, దీనికి ప్రశాంత్ విహార్ మ్యూజిక్ ఒకటి చాలా స్ట్రెంత్ అవుతుంది. కసిరెడ్డి యాడెడ్ బోనస్, వీటన్నిటికన్నా ఫాదర్ క్యారెక్టర్ చేసిన రాజీవ్ కనకాల్ గారు ఇస్ అన్ అమేజింగ్ దీంట్లో వర్క్ అయింది. ఆయన గురించి మనం చెప్పేదే ఉంటుంది. సో ఇలా చెప్తూ పోతే చాలా ఉంటాయి. రిలీజ్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకుందాం. మీ సపోర్ట్ కోరుతూ ఐ టేక్ లీవ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. టైటిల్ కూడా చాలా బాగుంది. ఇదంతా ఒక లెగసీ మీద నడుస్తుంది సినిమా కథ అంతా కూడా. కథలో మీరు వన్స్ ఎంటర్ అయితే ఆ కథ మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇది ఒక ఫాదర్ సన్ మధ్య జరిగే ఎమోషన్ డ్రామా. చాలా బాగుంటుంది. మనందరికీ నిత్య జీవితంలో ఉండే ఎమోషన్స్ అన్నీ ఇందులో ఉంటాయి, ఛాయ్తో సహా. సో ఇవన్నీ కూడా మీకు బాగా కనెక్ట్ అవుతాయి. ఒకసారి కనెక్ట్ అయితే మాత్రం అసలు మర్చిపోరు. ఇందులో పాటలన్నీ నేనే రాశానండి. ఇప్పటికే 2 పాటలే రిలీజ్ చేశారు, ఇంకా 3 ఉన్నాయి. మరి అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు నాకు. రేపే రిలీజ్ అండి. త్వరగా రిలీజ్ చేస్తే అవి కూడా బాగుంటాయి. బట్ సినిమాలో మాత్రం 5 పాటలు చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఒక సాంగ్ స్పెషల్గా ఫాదర్ మీద ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాకి సినిమాలో డైలాగ్ చెప్పినట్టు కష్టాలు కంగారు ఎక్కువ అన్నట్టు మా ప్రమోద్ గారికి కష్టాలు చాలా అనుభవించి ఇక్కడి వరకు తెచ్చారు. శ్లోకాలు కూడా స్లో మోషన్లో రావాలని కోరుకుంటున్నాను. వస్తుంది సినిమాతో. ఇటువంటి ఎమోషనల్ డ్రామాకి మంచి మ్యూజిక్ చాలా అవసరం అండి. ప్రశాంత్ ఆర్ విహారీ గారు చాలా చక్కటి సంగీతం అందించారు. మీకు అది చాలా బాగా నచ్చుతుంది. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రమోద్ హర్ష గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే సింగిల్ కార్డ్ మొత్తం పాటలు ఇవ్వడం అనేది ఏ లిరిసిస్ట్ కానీ కూడా చాలా హ్యాపీ థింగ్. నాకు ఆ హ్యాపీనెస్ ఇచ్చిన మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ప్రమోద్ హర్ష గారు మీకున్న పేషెన్స్లో నాకు హాఫ్ ఉంటే ఇంకా ఎక్కువ సక్సెస్ వచ్చేదేమో. వెరీ వెరీ టాలెంటెడ్, అట్ ద సేమ్ టైమ్ హైలీ పేషెంట్ గై I've worked with so far. So songs కంపోజ్ చేయడం కూడా ఒక వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మేము ముగ్గురం కలిసి we've created something worthwhile time అనుకున్నాము. And especially for a project like this, నవాబ్ కేఫే ఫస్ట్, ఇన్ఫ్యాక్ట్ టైటిల్ ఫస్ట్ నవాబ్ కేఫే ఉండిందండి. మళ్ళీ కొంచెం ఐటరేషన్స్ అయ్యి మళ్ళీ ఇట్ గాట్ బ్యాక్ టు ఇట్స్ ఓన్ నేమ్, బికాస్ నవాబ్ కేఫ్ వాజ్ ఈవెన్ మోర్ ఎక్సైటింగ్. థ్యాంక్ఫుల్లీ దానికే వచ్చింది. So I'm so happy for that. Lastly, I mean, this has to be my first thing, but thank all the musicians back in Chennai, Hyderabad, and ఇందులో ఒక 4-5 మంచి పాటలు చేసాం అనుకుంటున్నాం. 2 పాటలు రిలీజ్ అయ్యి మీరందరూ ఆదరిస్తున్నారు ఆల్రెడీ. ఇంకా ఎక్కువ ఆదరణ మాకు రావాలి అని రిక్వెస్టింగ్. ప్లీజ్ జస్ట్ లిసన్ టు ద సాంగ్స్ అండ్ దెన్ ప్లీజ్ షేర్ ఇట్ ఇఫ్ ఇట్స్ వర్త్ షేరింగ్. అండ్ శివ బ్రోని మేము మెంటల్ మధ్యలో చేసాం రాజ్ కందుకూరి గారి ప్రొడక్షన్లో. అప్పటి నుంచి వెరీ వెరీ గుడ్ ఫిల్మ్ ఎంతూజియాస్ట్ యూస్ టు బి అరౌండ్ ద సెట్స్ అండ్ ఆల్ దట్. సో సర్ప్రైజింగ్ అండ్ it's amazing to see him grow into a very good actor himself and doing such big and very good projects ahead. And especially me iddari chemistry in the film also. Teju garu, welcome to Telugu film industry. Hopefully this is your first film, so I'm sure you'll do hundreds more. And thank you so much for this opportunity. And lyric writer చెప్పాను ఆల్రెడీ మనం. అండ్ వెంకట్ గారు కూడా, హిస్ ప్రమోద్ మా ఇద్దరు కన్వర్జేషన్స్ అల్టిమేట్లీ ప్రొడ్యూసర్ గారి దగ్గర ఎండ్ అవ్వాలి. బట్ మా ఇద్దరి దగ్గర ఎండ్ అయ్యి ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి ఒక ఫైనల్ అవుట్కమ్ వచ్చిన తర్వాత ఆల్వేస్ ఇట్ గాట్ బెటర్. సో అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ గుడ్ ఫిల్మ్స్. అండ్ ఈ ఫిల్మ్కి డెఫినెట్లీ ఒక కన్వర్జేషన్ అండ్ మనం మిస్ చేస్తున్న చాలా థింగ్స్ మనం మళ్ళీ మన ఈ సినిమాలో మళ్ళీ మనం చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎస్పెషలీ ఫాదర్ సన్ వాళ్ళిద్దరు రిలేషన్స్ ఇంకా బెటర్ అవుతాయి ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఫిల్మ్ రైట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ గారు ఇక్కడే ఉన్నారు, చాలా కోఆపరేటివ్. హీస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ ఫర్ ఆల్ ద మిక్స్ ఐటరేషన్స్ అవన్నీ. సో మిక్స్ హెస్ ఆల్సో కమ్ అవుట్ రియలీ వెల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీ. సో ఇంకా సినిమా పరంగా వచ్చామంటే చాయ్ వాలా టైటిల్ మా హీరోకి నచ్చలేదు. అందుకే మా సాంగ్ ఉంది చాయ్ వాలా అంటే ఊరి కొనసాల అని. సో అందుకే మేము చేంజ్ చేసి నవాబ్కే పెట్టుకున్నాం. ఓకే,
కానీ మీరు ఇవన్నీ క్లియర్ గా మొన్న లాస్ట్ టైటిల్ సాంగ్ ఎలా ఉంది, ఎవరికి నచ్చలేదు, వి చేంజ్ ఇట్ టు నవాబ్ కేఫ్. ఓకే, ఫైనల్లీ వి కేమ్ విత్ నవాబ్ కేఫ్ విచ్ ఇస్ రిలీజింగ్ టుమారో 20th ఇన్ థియేటర్స్. సో మా సినిమా పరంగా అండి, మేము ఇక్కడ క్రింజ్ కామెడీ, సొల్లు కామెడీ చెప్పేదానికి లేము. ఓకే, ఈజ్ ఎ వెరీ హెల్తీ కామెడీ. ఓకే, ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా. సో మ్యూజిక్ ఈస్ వెరీ గుడ్. ఓకే, నాకు తెలిసిన కాడికి లాస్ట్ 6-7 monthsలో మా మూవీలో ఉన్నంత క్వాలిటీ సాంగ్స్, మ్యూజిక్ ఇంకా ఏ సినిమాలు లేవని అనుకుంటున్నా. సో అంత బాగుంది సాంగ్స్. ప్లీజ్ లిజన్ అగైన్. సో యూ ఫీల్ ఎలా ఉంటుంది ఆ సాంగ్, సెక్యూరియా సాంగ్ కానీ, చాయ్ వాళ్ళ సాంగ్ కానీ, ఇంకొక స్పెషల్ సాంగ్ కూడా ఉంది. దట్స్ ఆల్సో ఎక్సలెంట్. యూ వాచ్ ఇన్ ద థియేటర్స్ ఇస్ వెరీ గుడ్. మా సినిమాకి వచ్చినప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఒక ఫాదర్ అండ్ సన్, ఒక డ్రామా, ఒక యాజ్ ఏ సినిమాటిక్ గా మేము ఎంతవరకు సినిమాను చెప్పాలనుకున్నామో ఈచ్ అండ్ ఎవర్ ఫ్రేమ్ లో అది ఉంటుందండి. సో మా సినిమాకి వచ్చిన తర్వాత మీకు మంచి డైలాగ్స్, ఫ్యామిలీతో కూర్చొని పక్కన చెల్లి, తమ్ముడు, అక్క కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఎమోషన్ డ్రామా. ఓకే, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఐఎమ్ బిలీవింగ్ it's going to be grand success. We're going to have very good confidence on our movie. So most important, మీ మీడియా మిత్రులు, ఓకే, మేము ఎంత కష్టపడి సినిమా చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మనీ ఉంది, నేను మెర్సిడీస్ బెంజ్ కొనొచ్చు, ఇంకా BMW కొనొచ్చు, దాంట్లో గ్యాస్ లేకపోతే ఐ కెనాట్ పుష్ మై కార్. సో గ్యాస్ ఈస్ యువర్స్. గ్యాస్ అంటే ఐ మీన్ పెట్రోల్. ఓకే, నాకు ఇంగ్లీష్ అమెరికాలో గ్యాస్ అంటామండి, ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో పెట్రోల్ ఇచ్చేసి మీ మీడియా మిత్రులు. ఓకే, సో అంత పవర్ఫుల్, అంత ఎనర్జీ ఉన్న మీరు. ఓకే, సో అంత సపోర్ట్ మా మెర్సిడీస్ బెంజ్, మా BMW లాంటి నవాబ్ కేఫ్ మూవీకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, థ్యాంక్ యూ. వి విల్ సీ గ్రాండ్ సక్సెస్ మీట్ సూన్, మేబీ 21st. థ్యాంక్ యూ. నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కాన్ఫిడెన్స్. సో రిలీజ్ ముందు మీ అందరినీ కలిస్తే ఓ తెలియని కాన్ఫిడెన్స్ వస్తుందన్న ఉద్దేశంతోనే ఇది మేము పెడుతున్నాం. సో సినిమా ఫస్ట్ నా టెక్నీషియన్ సైడ్ నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ నా డిఓపి క్రాంతి అండి, నాకు చాలా సపోర్టివ్గా ఉండి ఇద్దరికి ఆ సింక్ ఉండి అది చాలా ప్రాపర్గా చేసాం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్, చాలా ఫోన్ చేసి చావగొట్టేసామండి కానీ పేషెంట్గా చేద్దాం బ్రో, టెన్షన్ పడక బ్రో అని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అండ్ మా లిరిక్ రైటర్, అన్ని పాటలు రాసిన లిరిక్ రైటర్ సురేష్ గారు, థ్యాంక్ యూ. మంచి లిరిక్స్ రాశారు. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ సుప్రియ, అండ్ నా రైటర్ ఇమ్రాన్, అండ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సార్. నా 100% నేను ట్రై చేశాను సార్. లెట్స్ సీ రేపు సినిమాలో ఎలా ఉంటుందో నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా కో డైరెక్టర్ రమేష్ గారు, మా చీఫ్ అసోసియేట్స్ నాగరాజ్, కిరణ్,